అలానే విశేషం అఖండ తాండవం బాలయ్య నటించినటువంటి ఈ సినిమా మీద కుట్రల మీద కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా మరొక బ్రేక్ పడింది. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ జీవోలో టికెట్లు పెంచుకునేదానికి, ప్రీమియర్ షో ప్రదర్శించుకునేదానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఏ ఉద్దేశంతో చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ బయటికి రావాల్సింది. ఎందుకనంటే 5వ తారీఖున రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా వెనక చెన్నై హైకోర్టులో మొట్టమొదటి కుట్ర చేశారు. అక్కడ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళ చేత అక్కడ పిటిషన్ వేయించారు. వేరే టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది అక్కడ కుట్ర చేసి అక్కడ కుట్ర నుంచి ఇప్పుడు తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు దాన్ని పరిష్కరించుకొని రిలీజ్కి సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షో ప్రారంభం కాబోతుంది. కరెక్ట్గా ఆ సమయంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మీద స్టే ఇచ్చేసింది. అంటే ఇది ఆ సినిమా మీద కుట్ర అనుకోవాలా, లేదంటే వ్యూహాత్మకంగా ఎవరో వెంటాడుతున్నారు అనుకోవాలా? అసలు ఎందుకు బాలయ్యని ఈ విధంగా వెంటాడుతున్నాయి ఇలాంటి ఇష్యూస్? ఎప్పుడూ లేని విధంగా 50 సంవత్సరాల ఆయన కెరియర్లో ఈ అఖండ తాండవ సినిమాకే ఇలాంటి హడ్డిల్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది టాలీవుడ్లో. కరోనా సమయంలో ఒక స్టేట్మెంట్ ఉండేది, తెలిసిన శత్రువుతో పోరాడవచ్చు, తెలియని శత్రువుతో పోరాడలేము, భౌతిక దూరమే సురక్షితం అని చెప్పి రింగ్ టోన్స్ ఉండేవి. ఇప్పుడు అఖండ తాండవం సినిమా విడుదల మీద తెలియని శత్రువులు ఎవరో దీని మీద బాగా యాక్టివ్గా పనిచేస్తున్నట్టు ఇప్పుడు టాలీవుడ్లో కానీ లేదంటే బాలయ్య అభిమానుల్లో కానీ ఒక చర్చ జరుగుతుంది. అందుకే అసలు ఈ సినిమా ఫస్ట్ చెన్నై హైకోర్టులో సినిమా మీద చెన్నై హైకోర్టులోనే అక్కడ పిటిషన్ వేసినప్పుడే సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళకి కనుక కేసు అప్పచెప్పినట్టయితే అసలు ఇంత దూరం వచ్చిండేది కాదు. కానీ ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో శ్రీశైలం వెళ్ళి బోయపాటి శ్రీనివాస్ అండ్ టీము, అఖండ టీము, తమను వీళ్ళంతా అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడేమో తెలంగాణ హైకోర్టులోనేమో జీవో మీద స్టే వచ్చేసింది. అంటే ప్లానింగ్ వీళ్ళకి లేదా, లేదంటే తెలియనటువంటి శత్రువుని కనుక్కోలేకపోతున్నారా వీళ్ళు? ఏం జరుగుతుంది అనేది మీద పెద్ద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సరే, బాలయ్య సినిమా తాండవం అనేది హిట్ టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అయినా అనేది అభిమానుల్లో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసం. కానీ ఈ లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి స్టే ఏంటి, అసలు గవర్నమెంట్ ఏ ఉత్తర్వులు ఇచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది జియో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇచ్చింది. ఎప్పుడు 10వ తారీఖు ఇచ్చింది. ఏమిచ్చింది? హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ హైక్ ఇన్ టికెట్ రేట్స్ ఫర్ ద మూవీ అఖండ 2 రిలీజింగ్ 12th పర్మిషన్ అకార్డింగ్ అని చెప్పి ఇచ్చింది. జియో ఇది రిఫరెన్స్, ఇది 120, జియో నెంబర్ 120 హోమ్ డిపార్ట్మెంట్ 14 deals ఫ్రమ్ 14 deals ప్లస్ authorized signature 2వ తారీఖు అండ్ 9 అని ఇచ్చారు. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ అంటే ఇల్లు cited after careful examination, government hereby accord permission to hike in ticket rates as detailed below for the movie Akhanda 2 releasing on 12/12/2025 to the managements of all theatres in the state of Telangana in relaxation of rules guidelines specified in the reference first cited. అంటే ఈ జివో ప్రకారం తెలంగాణలోని అన్ని థియేటర్లలో టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పి ఉన్నటువంటి రూల్స్ని రిలాక్సేషన్ చేసింది, టికెట్స్ పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పింది. 1 show at 5 PM 11/12/2025 with a ticket rate of 600 including GST. GSTతో కలిపి 600 రూపాయలు టికెట్ తోటి ఈరోజు మరికొన్ని గంటల్లో 8 గంటలకి ఈ సినిమా ప్రదర్శించడానికి అనుమతించింది. ఎన్హాన్స్డ్ రేట్స్ నెక్స్ట్ ఏంటి? ఈ 120 జియో ప్రకారం ప్రీమియర్ షోకి అనుమతిస్తూ 600 రూపీస్తో ప్రీమియర్ షోకి అనుమతిస్తూ ఒకటి. రెండేంటి? ఎన్హాన్స్డ్ రేట్స్ సింగిల్ స్క్రీన్స్ 500 హైక్ ఇన్ రేట్ పర్ టికెట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. జిఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో జిఎస్టీతో కలిపి
రూపాయలు పెంచుకునేలాగా పర్మిషన్ ఇచ్చింది. అప్లికబుల్ పీరియడ్ ఎప్పటి వరకు అంటే 12వ తారీఖు నుంచి 14 రోజులు, అంటే 3 days, 12, 13, 14 ఈ 3 రోజులకి ఇచ్చింది పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఏం చెప్పిందంటే, ఆల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ ద థియేటర్స్ స్క్రీనింగ్ దిస్ మూవీ అట్ దీస్ ఎన్హాన్స్డ్ రేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కంపల్సర్లీ కంట్రిబ్యూట్ 20% ఆఫ్ ది incremental revenue earned from the movie to the Telugu Film Industry Employees Federation Welfare Association account to support the film industry workers. So 20% ఈ పెంచినటువంటి అమౌంట్లో నుంచి వచ్చే దాంట్లో 20% ఈ వీళ్ళకి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్కి ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి జమ చేయాలి అని చెప్పింది. ఏ సపరేట్ అకౌంట్ ఫర్ దిస్ పర్పస్ విల్ బి ఓపెన్ బై ది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీన్ని ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేసి ఆ 20% జమ చేయాలని చెప్పింది. ఓపెన్ చేయమని ఎఫ్డీసీని కన్సల్టేషన్ విత్ ద లేబర్ కమిషనర్ కలిసి చేయండి అని చెప్పింది. ఫర్దర్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు స్క్రీన్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో ఇది యాక్చువల్గా ఇవన్నీ థియేటర్లో ప్రదర్శించాలనేది ఒక కండిషన్ ఉంది. అది కూడా the district collectors, commissioners of police, licensing authorities, cinemas in this state all concerned shall take necessary action accordingly on the endure compulsory by the theatre managements. ఇది ఇచ్చింది సి ఆనంద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈయన పేరుతో వచ్చింది. సో ఈ జీవోలో మెన్షన్ చేసింది 2 భాగాలు. ఒకటి టికెట్ రేట్స్ పెంచుకోవటం, 2 ఈరోజు 8 గంటలకి ప్రీమియం షో 8 గంటలకి. ఈ 2 అంశాల్లో ఇప్పుడు జీవో మీద స్టే ఇచ్చింది హైకోర్టు. జీవో మీద స్టే ఇచ్చింది అని అంటే దీంట్లో క్లారిటీ రావాల్సింది. ఒకటి, ప్రీమియర్ షోని వేయచ్చా వేయకూడదా, ఇంకా టికెట్ రేట్స్ని మీరు పెంచడానికి లేదని చెప్పింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే. కాబట్టి ఇప్పుడు పెంచిన రేట్లు అనేది అది వర్తించదు. ఇక్కడ ఆ రేట్లు వసూలు చేయడానికి లేదు థియేటర్లో. అయితే ప్రీమియర్ షో విషయంలో మరి నార్మల్ రేటుకి ప్రీమియర్ షో వేయచ్చా లేదా అనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద హైకోర్టు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి మనం దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో అఖండ సినిమా గురించి ప్రస్తుతం అసలు హైకోర్టులో ఏం జరిగింది అనేది వివరించడానికి ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తీసుకున్నాం. సార్ నమస్తే విజయ్ కుమార్ గారు. సార్ మరి కొన్ని గంటల సినిమా విడుదల అవుతుందనే క్రమంలో స్టే ఇచ్చింది, ఆ స్టే వివరాలు ఏంటి సార్? ఓకే, సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానీ పర్చేజర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ మేము చేసిన రిప్రజెంటేషన్ మీద ఒక 2 రోజులు సినిమా ఒక రేట్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఓకే, కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. ఓకే, దానికి జడ్జి గారు అంటే ఇంతకంటే ముందు సిమిలర్ సర్క్యులర్ ఒకటి ఇస్తే దాన్ని పాస్ చేసేసినారు, మళ్ళీ మీరు ఇంకా అటువంటి సర్క్యులర్ ఇంకోటి ఎట్టి ఇవ్వగలుగుతారు, ఓకే, అటు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి ఓకే దాన్ని ఛాలెంజ్ చేస్తే దాని మీద స్టే ఇచ్చినారు. స్టే ఇచ్చి కేసు మళ్ళీ రేపటికి పెట్టారు. యా, స్టే అంటే ఒకటి సార్ క్లారిటీ రావాల్సింది ఏంటంటే జీవో మీద 120 జీవో మీద స్టే ఇచ్చారు. అది సినిమా ప్రీమియర్ చేసుకోవచ్చా వేయకూడదు కదా? ఇప్పుడు సినిమా వాళ్ళు ప్లే చేసుకోవడానికి అభ్యంతరం పెడతలేదు సార్. ఓన్లీ నేను టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది రైట్ సార్ కాదు సార్. ఓకే, రేట్లు పెంచుకోవడం దాని వరకు సినిమా ఎగ్జిబిట్ చేయడానికి కోర్టు ఏమి అభ్యంతరం ఏమి పెట్టలేదు. అంటే ప్రీమియర్ షో ఇవాళ రాత్రికి 8 గంటలకు ఉంది, స్పెషల్ గా ఇచ్చారు పర్మిషన్. అదే 2 రోజులకి ఇచ్చినారు. అది కూడా నాట్ ఎగ్జాక్ట్ ప్రీమియర్ షో అని కాదు. ఓకే, ఈ సర్క్యులర్ మీద ఇచ్చారు. సో సర్క్యులర్ మీద ఇచ్చింది కాబట్టి దాని ప్రకారంగా ఎక్కువ రేట్ ఇచ్చామని వీల్లేదు. ఓకే, ఇచ్చారు. రేపు కేసు పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే, సో ప్రీమియర్ షోస్ చేసుకోవచ్చు. గురించి కాదు అంటే ఆ రేట్ ప్రకారం చేయడానికి లేదు. ఓకే, చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ థింగ్ ఏంటంటే ఎన్హాన్స్డ్ రేట్ మీద చేయడానికి లేదు. సో మీరు ఆల్రెడీ బహుశా టికెట్లు అమ్మేసుకుని ఉంటారు. ఓకే, అమ్మేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అనేది రీఫండ్ చేయాలి సార్, లేదంటే ఇక రీఫండ్ అవసరం లేదంటారా? రీఫండ్ చేయాల్సి ఉంటుంది. చేయాలా? ఒకవేళ కోర్టు లేదు దాని ఇస్తే చెప్పలేదు. ఓకే, అంటే కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి ముందుగానే ఇవన్నీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఆల్రెడీ కొనుగోలు చేశారు, నిన్నటి నుంచి కొనుగోలు చేశారు. అదే కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి కోర్టు నోటీస్ వచ్చినప్పుడు ఆపుతారు వాళ్ళు, అంతేగాని ముందే కోర్టు ఎట్లా ఆపుతుంది? ఓకే,
రైట్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు కోర్టు ముందు కూడా చెప్పుకునేది అదే, ఆల్రెడీ టికెట్లు అమ్మేసేసినాము, వాళ్ళు అక్కడ థియేటర్ కాడ వచ్చేసి వాళ్ళు వచ్చి గడబడి చేస్తారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అది ఇది అనేది చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఓకే దాన్ని రిలాక్స్ చేయమని వాళ్ళు కూడా అనవచ్చు. ఓకే దాని మీద రిపోర్ట్ ఏ విధంగా రియాక్ట్ అయిపోయారు ఓకే ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సో సీనియర్ అడ్వకేట్ విజయ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం ప్రీమియర్ షోస్ అయితే ఉంటాయి. ప్రీమియర్ షోస్ కి హైకోర్టు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు, కాకపోతే టికెట్ పెంచుకునే దాని మీద మాత్రమే స్టే ఇచ్చింది. కాబట్టి ఈ స్టే వచ్చే ముందుగానే, అంటే స్టే రావడానికి 1 డే ముందు లేదంటే కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోస్ సంబంధించినటువంటి టికెట్స్ అమ్మేశారు. 600 రూపాయల లెక్కన ప్రీవియస్ జీవో ప్రకారం అమ్మేశారు. కాబట్టి జీవో రాకముందు జరిగినటువంటి ప్రక్రియ కాబట్టి అది దానికి జీవో వర్తించకపోవచ్చు అనేది అడ్వకేట్ చెప్తున్నారు. రేపు వాయిదా ఉంది దీని మీద, అప్పుడు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 600 రూపాయలు మీరు పే చేసినటువంటి వాళ్ళకి రీఫండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు సినిమా యాజమాన్యానికి. ప్రీమియర్ షోస్ అయితే యాజ్ ఈజ్ గా ఉంటాయని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక చిన్న హడ్డిలే తప్ప అఖండ తాండవానికి ఇదేమి పెద్ద హడ్డిలు కాదు. ఖచ్చితంగా ఇది కుట్రలు పడినప్పటికీ వేరే వాళ్ళు దాన్ని అధిగమించింది అని చెప్పి చెప్పొచ్చు. సో కాబట్టి అఖండ తాండవం అనేది బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందని చెప్పి అభిమానుల యొక్క విశ్వాసం. బహుశా ఆ ప్రీమియర్ షోస్ తర్వాత బ్లాక్ బస్టర్ లేదనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.